ఏపీలో రాక్షస పాలన సాగుతోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ఇచ్చిన హామీల ఊసే లేదన్నారు. కక్ష సాధింపు చర్యలతో రాక్షస ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. కడప మేయర్ విషయంలోనూ ఇదే తీరు అని కూటమి సర్కార్ను దుయ్యబట్టారు. జీహెచ్ఎంసీ యాక్ట్ చూపి మేయర్పై చర్యలు తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు రవీంద్రనాథ్ రెడ్డి. మా కడప మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మేయర్ కానీ చైర్మన్కి కానీ సంబంధించిన థిక్ అండ్ థిన్ ఫ్యామిలీ మెంబర్స్కు చేయకూడదని చెప్పేసి పెట్టినారు. అది ఇంతవరకు ఎక్కడ కూడా 1955 నుంచి ఇప్పటి వరకు కూడా ఇన్ని మున్సిపాలిటీల్లో ఇన్ని కార్పొరేషన్లలో దీనిపైన యాక్షన్ తీసుకున్న పరిస్థితి లేదు. మిగతా అన్ని డిపార్ట్మెంట్లో చేయొచ్చంట, ఒక్క కార్పొరేషన్లో మాత్రం చేయకూడదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మేయర్ కొడుకుగా చేయకూడదు అనేది ఇక్కడ అది ఎందుకు వచ్చింది? కుర్చీల కుమ్ములాట కోసం వచ్చింది. వాళ్ళ పేపరే రాసింది, తెలుగుదేశం పార్టీ పచ్చపత్రిక పాంప్లెటే రాసింది. ఇక్కడ చూడండి, కుర్చీలాటలో ఓడిపోయారు. దీనికోసమా ఈ కచ్చ సాధింపు అంతా? దీనికోసమా? ఇంతవరకు ఎక్కడ కూడా ఏ మున్సిపల్ కార్పొరేషన్లోనూ దీనిపైన చర్య తీసుకున్న పరిస్థితే లేదు.